హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది వరి కోత కోయడం అయితే అయిపోయిందండి. ఇంకా దాన్ని అయితే ఇంటికైతే తీసుకొచ్చేసారు. ఇంకా ఈ సీజన్ అయితే వరి కోత కోయడం కదా. నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది కాదండి, ఎంత ధాన్యం అయితే ఉందో అంత మంచిదని. ఇంకా మనం రైతు కడుపులో పుట్టి ఎలా పంటలు చేయకుండా ఉంటామండి. ఇంకా మా వరి కోత కోయడం అయితే ఒక 3 days నుండి జరుగుతుందండి. ఇంకా ఫైనల్లీ అన్ని చోట్ల కోయడం అయితే అయిపోయింది. 3 చోట్ల అయితే ఉండిందండి కోయడం. ఇంకా ఫైనల్లీ కోయడం అయితే అయిపోయింది మొత్తం. ఇంకా తీసుకొచ్చి అయితే బండ మీద అయితే వేసేసారు. ఈ బండ కూడా మాకు దూరం అయితే లేదండి, మా ఇంటి పక్కనే ఉందన్నమాట. ఇంకా వరి కొట్టుతున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ సేమియా పాయసం అయితే చేశాను నేనైతే. నాకు తెలిసినంత వరకు వరి కొట్టడం అంటే ఇంకా డే టైంలో కొట్టకూడదండి, ఎండ బాగుంటుంది అనమాట. ఇంకా ఆ టైంలో కొడితే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నైట్ టైంలో లైట్స్ వేసుకొని కొట్టే వాళ్ళు కూడా ఉంటారండి. నా చిన్నప్పుడు అయితే మా నాన్న కూడా వెళ్ళేవారండి వరి కొట్టడానికి. ఇంకా నైట్ టైంలోనే వెళ్ళేవారు అనమాట. ఇంకా నైట్ టైంలోనే వెళ్ళి నైట్ టైంలోనే వచ్చేసేవారు. డే టైంలో చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా స్వీట్ గా ఉంటాయి కదండి. మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఏదైనా ఉంటే కామెంట్ చేసేయండి, గుర్తు తెచ్చుకొని మరి. ఇంకా నేనైతే ఇక్కడ స్వీట్ అయితే చేసేసానండి. చేసేసి అందరికీ పంచేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే రైస్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా చింటూ బిట్టు మీకు తెలిసిందే కదా, అసలు ఉండలేదన్నమాట ఈరోజు. ఇంకా అసలు పడుకోలేదన్నమాట. ఇంకా మా అమ్మ అయితే చింటూ బిట్టు దగ్గర అయితే ఉంది. ఇంక నేనైతే పాయసం అయితే చేశానమాట. ఇంకొక్కదాన్నే చేయడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి రైస్ అయితే చేయలేదండి. ఇంకా పాయసమే చేసి ఇచ్చేసాను అనమాట. అందరికీ స్టేజ్ ఫియర్ ఉన్నట్టు నాకైతే కెమెరా ఫియర్ ఉందండి. అవునండి, నిజమే, నాకైతే కెమెరా ఫియర్ ఉంది. అందరూ అనుకుంటుంటారు సౌమ్య బాగా చేసేస్తుంది వీడియోస్ అన్నీ అనేసి. కాకపోతే నాకైతే కెమెరా ఫియర్ అయితే ఉంది, కొంచెం సిగ్గు కూడా. ఇంకా నేనైతే కెమెరాస్లో ఎక్కువ కనిపించను అనమాట, వేరే వాళ్ళవే తీస్తూ ఉంటాను. ఈ మధ్య నేను ఒక వీడియో అయితే చూశానండి, అంటే మనం చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట వీడియోస్లో. ఇంకా అందుకోసం అని చెప్పి కనిపిస్తున్నాను. ఇంకా 2-3 వీడియోస్ నుండి బాగా కనిపిస్తున్నాను అనమాట. ఇంకేం చేసేదండి, ఖచ్చితంగా చేయాలి, మనం ఉండాలి కాబట్టి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా సహనా అయితే వచ్చిందండి. ఇంకా మా సహనాకు కూడా వేసేసి చేస్తున్నాను. ఫస్ట్లోనే వచ్చిందండి, వచ్చేసి ఏదో పని ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది. లేకపోతే ఖచ్చితంగా నాకైతే హెల్ప్ చేసేదే. ఇంకైతే సహనాకి ఇచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది పాయసం అందరికీ వేసి ఇచ్చేసాను, కానీ నాకు మాత్రం లేదండి. ఇంకా నేను వేసుకొని ఒక గ్లాస్లోకి వెళ్ళేసరికి హితమ్మ నాకు కావాలని చెప్పింది. ఇంకా రెండు ఒక దాంతో అయితే మిక్స్ చేసేసాను. ఇంకా నేను తిందామని చెప్పి ఎంత ట్రై చేసినా మా హితమ్మ అయితే నాకు ఇవ్వలేదన్నమాట. సర్లే అని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇంతకీ అడగడం మర్చిపోయానండి, మీ సైడ్ వరి కోత కోయడం అయిపోయిందా? ధాన్యం అంతా నిల్వ చేసుకున్నారా? కామెంట్ చేసేయండి నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.